బాహుబలి సినిమాలో అత్యంత కీలకమైన పాత్రైన కట్టప్పగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను తీసుకోవాలని చిత్ర బృందం భావించింది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ను సంప్రదించారు. ఇదే విషయాన్ని గతంలో విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రభాస్తో సినిమా చేయాలని, మంచి కథ కావాలని రాజమౌళి కోరాడు. స్త్రీ పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నారు. నా దగ్గర అలాంటి కథ లేదు. అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను. భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు. అత్యుత్తమ ఖడ్గవీరుడిగా పేరొందిన ఒక వృద్ధుడు యువకులకు కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడు గురించి విదేశీయుడికి వెల్లడిస్తాడు. చేతిలో కత్తి ఉన్నంతకాలం అతన్ని ఓడించలేరని చెప్తాడు. అది విన్న విదేశీయుడు ఆ మహావీరుడిని కలవాడని వృద్ధుణ్ణి అడుగుతాడు. అయితే అతను లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడని అడుగుతాడు. వెన్నుపోటు కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి లేదని, బాహుబలిని చంపింది తానేనని వృద్ధుడు వెల్లడిస్తాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు బిడ్డని పట్టుకొని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుంది అని చెప్పాను. అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది. వీటన్నింటినీ కలిపి కథ రాయమని రాజమౌళి చెప్పాడు. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి 4-5 నెలలు పట్టింది అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుందని నిర్మాత శోభు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సమయంలో అలాంటి సినిమా రాకపోవడమే అందుకు ఓ కారణమన్నారు. రాను రాను ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు క్యూ కట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా లేవనెత్తిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానంగా బాహుబలి ది కంక్లూజన్ 2017లో వచ్చింది.